అందరికీ నమస్కారం. నేను మీ మాచిరాజు రాజేష్. నిన్నటి వీడియోలో మనము పల్లవి గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనం దాని కొనసాగింపుగా వచ్చేటువంటి అనుపల్లవి అనేటువంటి కాన్సెప్ట్ చెప్పుకుంటున్నాం. అనుపల్లవి దాని పేరులోనే ఉంది, పల్లవిని అనుసరించి సాగేది అని. ఏదైనా ఒక పాటలో పల్లవి తరువాత వెంటనే వచ్చేటువంటి భాగము అనుపల్లవి అవుతుంది. అయితే ఇది సాధారణంగా పల్లవి చరణాల మధ్య ఉంటుందన్నమాట. అంటే పల్లవిని అనుసరించి వెంటనే ఉంటుంది, చరణానికి ముందు ఉంటుంది. అయితే అన్ని పాటలలో కూడా అనుపల్లవి ఉంటుందా అనేది చెప్పలేము. అయితే కృతులలో చాలా వరకు అనుపల్లవిని మనం గమనించవచ్చు. త్యాగరాజ స్వామి వారి కృతులు కానీ, అలాగే ముత్తుస్వామి దీక్షితార్ గారి కృతులలో కానీ మనము ప్రత్యేకంగా ఈ యొక్క అనుపల్లవిని గమనించవచ్చు. దానికి పెద్దపీట వేస్తారు. అయితే పల్లవిలో వచ్చినటువంటి ఏదైతే రాగ సంబంధమైన విషయం ఉందో అదే రాగములో అనుపల్లవి కూడా కొనసాగింపుగా రావటం ఎక్కువగా గమనించవచ్చు. అనుపల్లవి గురించి నాకు తెలిసినంతలో మీకు చెప్పాను. అయితే నేను నాట్య సాధకుడినే కానీ సంగీత సాధకుడిని కాకపోవటం వలన ఇంతకంటే చెప్పలేనేమో. అయితే కృతుల గురించి అలాగే ఈ అనుపల్లవి గురించి మరింత విశదీకరించి తెలుసుకునేందుకు సంగీత సంబంధమైన విషయాలను తెలిపేటువంటి సంగీతజ్ఞులను, సంగీత సాధకులను కలిసి మాట్లాడితే మరింత తెలిసే అవకాశం ఉంటుంది. మన నాట్య సంబంధిత విషయాలను ప్రతిరోజు మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన రుద్ర ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇది మన ఛానల్. మనము ప్రతిరోజు ఒక చక్కని విషయంతో ముందుకు వెళదాం. ఎందుకంటే నాట్యం మనకు చాలా ఇస్తుంది. పేరుని, డబ్బుని, సమాజంలో గౌరవాన్ని ఎన్నో ఇస్తుంది. ఒక్కటే చేద్దాం, ప్రతిరోజు ఒక కొత్త విషయాన్ని తెలుసుకుని ఆ రోజు పడుకుందాం. లేదా అప్పటికే తెలిసిన విషయాన్ని మరణమైనా చేసుకుందాం. ఇది మన నాట్య జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుందని నేను నమ్మాను, ఆచరిస్తున్నాను. మీరు నాతో ఉన్నారనుకుంటాను. ప్రతిరోజు ఒక నాట్య సంబంధిత వీడియోని మీ ముందుంచే ప్రయత్నం నేను చేస్తాను. మనకెందుకు ఆలస్యం? సబ్స్క్రైబ్ అవర్ రుద్ర టీవీ. మరో వీడియోతో రేపు మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.